మీరు అవినీతి అంటున్నారు. దీంట్లో ఏం అవినీతి ఉంది సార్? అవినీతి అంటే ఏంటో తెలుసా? ఒకరు ఏదైనా ఒక రోడ్ల నిర్మాణం కానీ, లేకపోతే ఒక నది నిర్మాణం గానీ, ఒక స్కూల్ నిర్మాణం గానీ చేస్తున్నప్పుడు కాంట్రాక్టర్స్ తీసుకుంటారు. ప్రభుత్వం నుంచి ఒక 50,00,000 తీసుకుంటే అందులో 25,00,000 వాళ్ళ జోబులో పెట్టుకొని 25,00,000తో ఆ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేస్తే అది అవినీతి అవుతుంది తప్ప, ఇదెందుకు అవినీతి అవుతుంది సార్? అవినీతికి, టికెట్ రేట్‌కి ఏంటి సార్ సంబంధం? సో మీరు ఒక పొలిటీషియన్. మీరు చెప్పేవి ప్రజలు నిజమని నమ్ముతారు. కాబట్టి ఇలాంటి వాటికి, అవినీతికి ముడికట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఇది అసలు కరెక్టే కాదని నేనంటాను. సో ఈ విధంగా చూసుకుంటే రూ. 1000 టికెట్ పెంచారు. బాగానే ఉంది. ఫ్యాన్స్ తీసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఎవరినైనా బలవంతం చేశారా? నువ్వు ఈ సినిమా చూసి తీరాలి, నువ్వు రూ. 1000 టికెట్ కొని తీరాలని ఎవరైనా ఎవరి మీదైనా బలవంతం చేశారా? రుద్దారా? వాళ్ళందుకు వాళ్ళు స్వతహాగా వెళ్తున్నారు. అభిమానం కొద్ది కొంటున్నారు, చూస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకంత బడ్జెట్ పెట్టలేని స్థితిలో, వాళ్ళంత డబ్బు చెల్లించలేని స్థితిలో కొన్ని రోజులు ఆగి చూస్తారు. అంటే 10 రోజులే కదా టికెట్ రేట్ పెరుగుదల. తర్వాత ఆగి చూస్తారు. అభిమానం కొద్ది వెళ్తారు. సో ఇది కూడా ఆదరణే వన్ టైప్ ఆఫ్.